వెలుగు కలుగును. అటువంటి అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. దేవుని స్తోత్రం. బైబిల్ చెబుతుంది, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే, నీ వాక్యం బయటికి రావడం తోడని వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివి కలుగుతుందా? తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది. ఒక మనుషుడికి తెలివి కావాలి అంటే, ఒక మనుషుడికి జ్ఞానము కావాలి అంటే జ్ఞానాన్ని నేర్పేది ఎవరు? తెలివి నేర్పేది ఎవరు అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. మనుషులు నేర్పితే చావు తెలివి నేర్పుతారు. ఏం నేర్పుతారంట? చావు తెలివి. ఒక్కరోడు నా దగ్గరికి వచ్చాడు ఈ లాక్డౌన్కు ముందు. లాక్డౌన్ ముందు వస్తే అక్కరోడుతో మాట్లాడుతున్నప్పుడు అక్కరోడు నా దగ్గర చెబుతూ, మనుషులు ఎలా మారిపోయారన్నా, మనుషుల ప్రవర్తన ఎలాగ అయిపోయిందన్నా అన్నాడు. ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగింది అంటే, ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు తన భార్యని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన డ్రైవర్ పాపం నాకు బాగా పరిచయస్తూ. అయితే ఆయన భార్య వదిలిపెట్టి వెళ్ళాడు. భార్య చక్కగా ప్రార్థన పొర్రాలు చక్కగా ఎదుగుతూ ఉంది, బాగుంది ఆత్మీయ జీవితం, వాళ్ళకి చక్కని పిల్లలు, భార్యాభర్తలు ఎంతో చక్కని దాంపత్యంతో దేవుని భయభక్తులు కలిగి వాళ్ళు చక్కగా నడుస్తున్నారు. వాళ్ళ ప్లాట్లోనే ఒక 60 సంవత్సరాల దగ్గర ఉన్న ఒక మనిషి ఉంటుంది. ఈమె కూడా విశ్వాసే, ఈమె కూడా ప్రార్థనకి వెళ్ళద్ది, ఈమె కూడా పులాల గుళ్ళో సీనియర్లే. అయితే భర్త ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఈమెతో సావాసం మొదలెడుతూ నెమ్మదిగా ఈ అమ్మాయికి ఏమి నేర్పుతూ, ఈ వయసు 38-40 లోపు ఉంటుంది ఈ అమ్మాయి వయసు. ఏమండి ఆ అమ్మాయికి ఏమి నేర్పుతూ మొదలెట్టిందంటే, ఇదిగో మీ ఆయన లేడు కదా, 2 నెలల వరకు రాడు కదా, నువ్వు పక్కదాన్ని ఎలాగుంటావో, ఇదిగో ఎదురు ప్రాంతంలో ఉన్నవాడు నీతో మాట్లాడాలని చూస్తున్నాడు, ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు, నేను అలాంటి అమ్మాయి కాదని చెబుతున్నాను, అయినా సరే వాళ్ళ ఆయన లేడు కనుక ఆయన కొనిస్తాను, నాతో మాట్లాడమని అంటున్నాడు అని అంటూ ఏమి చెప్పిందట. ఇప్పుడు పోయిందే ఉంది అమ్మాయి, ఆ దగ్గర 4 డబ్బులు ఉన్నాయి, వాడు శుభ్రంగా వాడితో మాట్లాడు, నీకు కావాల్సన్నీ కొనిపించుకో, ఆ తర్వాత నీకు ఇష్టం లేదని చెప్పి ఆడే పోతాడు అంటారు. అంటే ఏం తెలివిది? మోసం చేసి తెలివి కదా జనాలు. ఏమండి జనాలు ముంచే తెలివి కదా. అంటే మనుషులు ఎలా తయారైపోయారు అంటే వాళ్ళ స్వార్థం కొరకు బ్రతికే తెలివి. కానీ వాక్యము అలాంటి తెలివి నేర్పదు, అలాంటి తెలివి నేర్పదు. మనము ఎలా బ్రతకాలో నేర్పుద్ది, మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పుద్ది, మన ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలో నేర్పుద్ది దేవుని వాక్యం. అంతేగాని పురారా లోక సంబంధమైన తెలివే, లోక సంబంధమైన తెలివి మనుషులు పురారం నేర్పినట్లుగా వాక్యం నేర్పదు. ఈ రోజు ఒకవేళ బ్రతకాలో తెలియట్లేదు, సొసైటీలో అందరూ మోసగా కలిగిన వారమై ఉండాలి. ఏమి ఉన్నా లేకపోయినా అలాగే ఉండటం నేర్చుకోవాలి. ఏమి ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగానే దేవుని పిల్లలుగానే నేర్చుకోవాలి. కొంతమంది బడాయిపోరోళ్ళు ఉంటారు, ఉన్నప్పుడు ఇక నాకన్నా గొప్పోళ్ళు లేరు అన్నట్లుగా సింధులు దొక్కుతారు. అవునా లేదా? నాకన్నా గొప్పోళ్ళు లేరు అన్నట్లుగా ఏమండి ఏషాలు వేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమి లేవనుకో, ఏమైనా గాల్పు దెబ్బ తగిలిన కోళ్ళు ముసుకుపోయి ఇక ఇంట్లో బయటికి రాలేళ్ళు. అవునా కదా? ఏరా అని పలకరించినా సరే ఇక ఏం మాట్లాడరు. ఏమొచ్చిందిరా తెగులు, ఏమి లేదు, మరి ఏమొచ్చిందిరా డబ్బులు లేదు చేతిలో. చాలా మంది వాక్యం ముగిస్తాను. మూడవది, ఈ యొక్క పురాణ మొద్దుకై ఎలాంటి వాడు? మొద్దుకైని దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏమిటి అంటే, మూడవది నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొద్దుకై ఎలాంటి వాడు అంటే నమ్మకము కలిగిన వాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, రాజు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఎస్తేరు గ్రంథం 2:21. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన చెడుపులారా తాను విన్నప్పుడు అతడు, అయ్యో మన రాజు కదా, ఆయన చేతి కింద మనం బ్రతుకుతున్నాం, ఆయన ఏలుబడిలో మనం ఉన్నాం, ఆయన్నే తప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని
నమ్మకస్తునిగా ఎలాగున రాజు మీద కుట్ర జరుగుతుందని ఎస్తేరునకు పులారా కౌరందించాడు. అనగా ఎలాంటి వాడు మొద్దుకై అంటే చిన్న ఉద్యోగములో కూడా యేసు ప్రభు దినాల్లో కూడా మనం చూస్తే ఫిలిప్పు అనబడుతున్న వ్యక్తి కాలములో పులారా ఒక నపుంసకుడు ధనాగారం మీద అధికారిగా ఉండి యెరూషలేమునకు ఐథియోపియా నుండి ఆరాధించడానికి వచ్చినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయములో పులారా మనం చదువుకుంటాం. అనగా దేవుని యొక్క లేఖనమును బట్టి ఆ దినములలో రాజభవనాలలో రాజకోటలలో నపుంసకులతో ఉండేవారు. అయితే ఇద్దరు నపుంసకులకి కోపం వచ్చిందట. రాజు మీద కోపం వచ్చి రాజుని చంపాలి అని చెప్పి వాడు పన్నాగం పన్నాడు. వాడు ఆలోచించేశాడు. వెంటనే ఆ సంగతి మొర్దెకైకి తెలిస్తే మొర్దెకై పులారా రాజుని మరణము నుండి తప్పించాలని, రాజుకి కీడు కలగకూడదని, రాజు పులారా మనల్ని ఏలువాడు అని రాజు యొక్క ప్రాణ రక్షణ కొరకై ఆ సంగతిని ఎస్తేరునకు ఎలాంటి వాడు అంటే నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై నమ్మకస్తుడు. చెడు ఆలోచన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ఎవరిని కనిపెడుతున్నాడు పులారా? దేవుడు అంటే వాక్యం బోధిస్తుంది, నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నా. అనగా దేవునికి పులారా ఎవరు కావాలి అంటే నమ్మకస్తుడు. ఏమండి, ప్రపంచములో ఎంతమంది ఉన్నారు కదా. ప్రపంచములో ఇంతమంది ఉన్నప్పుడు అబ్రహామునే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? అబ్రహాము యొక్క సహోదరుడు నాహోరు ఉన్నాడు, లేక అబ్రహాము తండ్రి తెరహు ఉన్నాడు. ఏమండి, ఎంతో మంది గొప్ప వారు ఉంటే అబ్రహామునే దేవుడు ఎందుకు కోరుకున్నాడు తెలుసా? అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడట. ఏ మనసు? చూడండి వాక్య గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి, దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాముని పిలవడానికి, అబ్రహాముని గొప్పవాడిగా చేయడానికి, అబ్రహాముని ఆశీర్వదించడానికి, అబ్రహాము వంశములో నుండి ప్రభువారు జన్మించడానికి అబ్రహాములో ఏం చూసి అబ్రహామును ఎన్నుకున్నాడు దేవుడంటే? అబ్రహాముదట నమ్మకమైన మనసు ఉందట. దేవునికి స్తోత్రం. నమ్మకమైన మనస్సు అంటే అబ్రహాం అంటున్నాడు దేవుడు, అబ్రహాం నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు. చేస్తే నేను వెళ్తానలే. జాగ్రత్త గమనించాలి. ముందు ఆశీర్వదించు, తర్వాత వెళ్తానలే. దేవుడు ఏది చెప్పాడో నమ్మకస్తుడుగా విడిచి పులారా ప్రయాణాన్ని కొనసాగించాడు. అబ్రహాం నీ కొడుకుని నాకు బలివు అన్నాడు, దహన బలిగా. ఏ మారు మాట మాట్లాడాల. అబ్రహాం పులారా తన కొడుకుని దహన బలి అర్పించడానికి మోరియా దేశములో ఉన్న పర్వతాలలో ఒక పర్వతం పైకి తీసుకెళ్ళాడు. అనగా అబ్రహాము ఎంత నమ్మకస్తుడంటే వర్ణించలేము పులారా. దేవుడికి స్తోత్రం. కానీ కొడుకునే దహన బలి ఇమ్మంటే కొడుకు బదులుగా వేరే వాళ్ళని ఇస్తాను అనవచ్చు, లేక కొడుకు ఇచ్చేస్తే నాకు సంతానం ఎలా అనవచ్చు, లేకపోతే ఇదిగో ఇలాంటి కోరికలు కోరితే నాకు అక్కర్లేదు దేవుడు అని ఇప్పుడు అబ్రహాం విడిచిపెట్టవచ్చు. కానీ చాలా మంది జీవితాలు కూడా నమ్మకత్వముగా బ్రతకకపోవడమే వాళ్ళ. పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా దశమ భాగాన్ని తీయాలి. నీ కరువులోనైనా, నీ కష్టములోనైనా, నీ ఇరుకులోనైనా ఖచ్చితముగా ఆజ్ఞలు అతిక్రమించకుండా నువ్వు ఖచ్చితముగా పాటించాలి అని చెబుతా ఉండేవాడట. ఈ కుర్రాడు ఎప్పుడు ఆ ప్రసంగం వింటున్నా ఎలా చెబుతాడు అంటే, నాకు వచ్చే జీతం తక్కువ కదా, నేను ఇదిగో ఇలా ఇస్తే ఎలాగా, నాకు దేవుడు ఎలా పూడుస్తాడు, జీతం పెరుగుద్దా ఏంటేమైనా ఇలాగే చెబుతారు పాస్టర్లని. ఇతడు ఆ దినాల్లో 3000 జీతం అయితే
300 తీసేస్తే నేను ఇంక ఇంటి రెంట్ ఎలా కట్టుకోవాలి, నా ఖర్చులు ఎలా సరిపోతాయి అని చెప్పి ఇలాగే చెబుతాను అనుకుంటూ ఉండేవాడు. అయితే ఒక రోజు నన్ను అడిగాడు, అన్నా దశభాగం ఖచ్చితంగా తీయాలా, నా జీతం 3000 మరి 300 తీసేస్తే ఎలా బతికేది, దేవుడు సడన్ గా నాకు ఇచ్చేస్తాడా, ఎలాగా నేను బ్రతికేది? వాక్యాన్ని నువ్వు నమ్మి డబ్బులు కొంచెం తక్కువ అయితే అప్పు చేసుకున్నాను కనుక మీకు ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు ఇస్తాను. ఇప్పుడు నేనేం అడగలేదు కదమ్మా, దేవునికి స్తోత్రం, ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు, చక్కగా గేదెలు కొనుక్కున్నావు, మంచిది అన్నాడు. 1 సంవత్సరం దాని పాలు తాగింది, చక్కగా పురారం మరలా అది ఏమని చక్కగా ఏమని తయారైంది, దాన్ని అమ్మేసింది. అమ్మినప్పుడు నేనమ్మా దేవుని సేవకులు ఇస్తావు, నాకేమి ఇవ్వవు నా ఇంట్లోకి, దేవుడు నీకు ఇచ్చాడనుకో కృతజ్ఞతగా నువ్వు చేసుకుంటావు, దేవుడు దీవిస్తాడు, లేదనుకో నువ్వు దేవుడు చూసుకోవాలా, అది నాకు సంబంధం లేని విషయం. అది కానీ ఒకటి ఇచ్చేవరకు ప్రార్థన చేస్తాను, ఇవ్వలేదనుకో నేనేం మాట్లాడను అని చెప్పాను. ఈమె అలా కాదు అయ్యారు, ఇంకో గేదెలు కొంటున్నాము అప్పుడు చూస్తాను అన్నాను, అది నీ ఇష్టం అన్నాను. సరే అని చెప్పింది, డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇస్తే ఇంట్లో పెట్టింది. ఈమెకి ఒక తమ్ముడు ఉన్నాడు, అది మహాభయంకరమైనటువంటి నెంబర్ 1 తాగుతారు మాట్లాడు. పాపం ఈమె గేదె నమ్మిందన్న సంగతి తెలుసు ఆడికి. ఓ రోజు వచ్చాడు ఇంటికి, వస్తే పాపం అక్క కదా తమ్ముడు వచ్చాడని ప్రేమతో ఆడికి ఏదో వండింది పెట్టింది, పాపం నేను అన్నీ చేసింది. వాడు తెల్లారి వెళ్తా ఈ డబ్బుల్లో సగం పట్టిపోయి దొంగతనం చేసి, ఈమె 4 రోజుల తర్వాత చూసుకుంది. వేరే గేదెలు కొనాలనుకుంది కదా, అన్ని డబ్బులు దాచాను కదా అని చెప్పి 4 రోజుల తర్వాత చూసుకుంటే సగం లేదు. లబోదీపం అన్నది వచ్చింది, అయ్యారు ప్రార్థన చేయండి, ఎవరో పట్టిపోయాడట్టు నేను చెప్పి ఇప్పుడు ఏమని చేయాలి ప్రార్థన, 300 తీసేస్తే నాకేం మిగులుతుంది అంతా 2-3 నెలలు గడిపాడు. నేను చెప్పినా కూడా ఈ లోపల ఒకరోజు అనుకోకుండా వెళ్తుండగా కాలు స్లిప్ అయింది, వెనక్కి పడ్డాడు, తలకి దెబ్బ తగిలింది. వెనక్కి పడ్డాడు, తలకి దెబ్బ తగిలింది అంతే. ఆ దెబ్బ హాస్పిటల్లో చేస్తే ఆ మొట్టేయగానే అయ్యారు నాకేమి తప్పు లేదండి, కారు వెళ్తా ఉంది తెచ్చికొచ్చాడండి, 25 ఏళ్ళు అయ్యిందండి. 10 ఏళ్ళు తిట్టిపోయే దేవునికి 25 ఏళ్ళు వదిలిపోతుంది. అవునా కదా? చాలా మంది దేవుని 10 విషయంలో చేయడానికి బాధపడతాం, కానీ ఎక్కడ వల్లగొట్టాలో దేవుడు తెలుసు మనకు కదా. మనకి జాయింట్లు పెట్టినోడికి ఏ జాయింట్లో ఏ స్క్రూ ఉందో తెలదా, ఏ జాయింట్లో ఉన్న స్క్రూ వదిలితే ఏమిటి తుంటు ఊడిపోతుందో తెల్ల దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం మనం అపర మేధావులు అనుకుంటాం, ఆయన మనకన్నా మేధావి. దేవుని స్తోత్రం. 30,000 వదిలింది. 30,000 వదిలిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చి, అన్నా మీరు చెప్పిన మాట ఏం లేదు, నేను ఆ రోజున తీసుంటే 300 పోయేది, వదిలితే వడ్డీ కట్టాలి. అయినా కూడా దెబ్బ తగిలిన తర్వాత దశంభాగం తీయడం మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే క్షవరం అయితే కదా మనకి ఇవ్వడం వచ్చేది. అయితే ఆశ్చర్యం ఏంటి తెలుసా, అతడు అలాగా చేయడం ప్రారంభించాడు, దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. రాజమండ్రిలో వాళ్ళ అత్తగారికి స్థలం ఉంది, తన భార్య పేరున అత్తగారి ఆస్తి రావాలి. ఎప్పటి నుంచో వాళ్ళ అత్త నేనెవనంటా ఉంది. కానీ ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటి తెలుసా, ఇతడు ఎప్పుడైతే నమ్మకస్తుడుగా బ్రతకడం ప్రారంభించాడో, నమ్మకస్తుడుగా నడవడం ప్రారంభించాడు, ఒక రోజున వాళ్ళ అత్తగారి గురించి, అయ్యా నాకు 2 కూతుళ్ళు, నా ఆస్తిని వాటాలు చేస్తున్నా, నీ భార్యకు వచ్చే వాటా నువ్వు పట్టుకోమన్నా. ఆశ్చర్యమైన సంగతి తెలుసా, తన భార్యకు వచ్చే ఆస్తి ఆ దినాలు అంటే సుమారుగా 2000 సంవత్సరాల కాలం చదువుతున్నాను, ఆ దినములలోనే 30 లక్షలకు పైగా వచ్చింది ఆస్తి. 30 లక్షలకు పైగా ఆస్తి. మనము నమ్మకంగా పనిచేస్తే దేవుడు ఎక్కడో దాచి ఉంచిన దాన్ని తీసిస్తాడు. మనం అనుకుంటాం నేను ఎలా వస్తాయి, నేను ఎలా మళ్ళీ తిరిగి సంపాదించను, ఇప్పుడు నాకు 100 కేళ్ళే జీతము తీసేసాను దశంభాగం, నాకు ఎలా వస్తాయి, దేవుడు జీతం పెంచేస్తాడు అర్జెంటుగా, లేకపోతే ఎలా కలిసి వస్తుంది అనుకుంటాం. పరిచినటువంటి ఆ ధనాన్ని ఇచ్చేవాడు కాడు. నువ్వు మోసకారికి ఉన్నావా,
ఏ విత్తనం విత్తుతావో ఆ పంటను కోస్తావు. నేను ఒకటే చెబుతా, దేవుడు ఎక్కిరింపబడడు. బైబిల్ అంటుంది మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. ఏ విత్తనము విత్తామో ఆ పంటనే మనము. ఇతరులు మోసగించామా, ఒక రోజున మనం మోసగించబడతాం. ఇతర విషయంలో నమ్మకంగా బ్రతికామా, దేవుడు ఫలానా మనల్ని దీవిస్తాడు. మనం ఏ విత్తనం విత్తామో ఆ ఫలాన్ని మనము కోస్తాం. మొద్దుకై ఫలానా దాసుడే, మొద్దుకై గుమ్మము దగ్గర కావలి వాడి, కానీ మొద్దుకైని దేవుడు హెచ్చరించడానికి 3 కారణాలు. ఒకటి, దయాగుణము కలిగి సంఘములో నిన్ను గనులుగా చేసి ఆయన మహిమ పొందుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మిగిలిన భాగం దేవుని చిత్తమైతే మనం పై చెప్పడం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ అత్యంతమైన కృపను బట్టి దేవా, ఇదిగో యొక్క సాయంకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడి బలపరచిన నీ యొక్క ఆశ్చర్యమైన కృప బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీ కృప, మీ ప్రేమ, మీ సహాయం అనుగ్రహించి బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.